అడుగడుగున అడ్డంకులు, పోలీసులైతే పోలీసులు అతి దారుణంగా ప్రవర్తిస్తా ఉన్నారు. అభిమానాన్ని అడ్డుకోలేరు. ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జగనన్నను చూసేదానికి వస్తా ఉన్నారు. అడుగడుగున ఆంక్షలు పెడుతున్నారు, నోటీసులు ఇస్తా ఉన్నారు. కార్పొరేటర్లకైనా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరికి నోటీసులు అందించారు. మేము అరెస్టు చేస్తామని, ప్రజలు పాల్గొనకూడదని అడుగడుగున ఆంక్షలు పెట్టినా కూడా ఎవరు కూడా అందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఈ రోజు చూస్తున్నాం, మరీ దారుణంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ప్రసన్న మీద దాడి చేస్తా ఉన్నారు, కార్యకర్తల మీద దాడి చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడూ జరగలేదు ఈ విధంగా. గత ప్రభుత్వం, మా ప్రభుత్వంలో, మీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ఎవరిని కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. గత చరిత్రలో ఎప్పుడు జరగనటువంటిది ప్రజెంట్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో, మరి నెల్లూరు నగరంలో మరి పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నాయి. దీన్ని మేము పెద్ద ఎత్తున ఖండిస్తా ఉన్నాం. ఇక్కడ మనం ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. సార్ చేతికి కూడా గాయమైనట్లుగా తెలుస్తా ఉంది. సార్ ఏమైంది సార్? ఇది పోలీసు వాళ్ళ గోడతో గీకారు. మేము శాంతియుతంగా ఆర్ఎండ్బి బంగాళా దగ్గర ఉన్నాము, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాం. మా బాస్ని రిసీవ్ చేసుకునేదానికి 4th టౌన్ సిఐ రోసయ్య గారు వచ్చి, మీకు ఇక్కడ లేదు సార్ పర్మిషను, కాలేజ్ దగ్గర ఇచ్చారు, మీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు అడిగిన మీద అంటే అక్కడికి అందరికీ వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత టౌన్ డిఎస్పీ అందరూ కూడా బ్యారికేడ్స్ కట్టేసి రోడ్లు తవ్వేశారు. మా వాళ్ళందరూ తెలుసుకొని బయటకు వచ్చాం. విడిగా దారుణంగా లాఠీ చార్జ్ చేశారు. మహిళలను కూడా చూడలా, నా మీద కూడా దాడి చేశారు, గోళ్లతో గిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. అధికార పక్షం ప్రతిపక్షం అనేది ఉంటుంది. ప్రతిపక్షాలు రోడ్ల మీదకి వస్తాయి. అధికార పక్షం చేసే పనులకు మేము ఖచ్చితంగా విమర్శలు చేయాలి. దానికే ఉలిక్కి పడిపోయి మా నాయకుడు జిల్లాలకు వస్తుంటే, స్వచ్ఛందంగా ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు బరిగెడుతూ ఉన్నాయి. ఏదేమైనా మా నాయకుడు వచ్చేదాకా నేను ఇక్కడ నుంచి లేను. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్తాను. పోలీసులు నన్ను అరెస్ట్ చేసినా పర్వాలేదు, చేసుకోమన్నాను, ఇంకొదిలేండి. సార్, ఇప్పటికే 900 మంది పోలీసులు పైగా ఇక్కడ వచ్చున్నారు. అయితే ఇంతమంది పోలీసుని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటారు? ప్రజాస్వామ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, చాలామంది ముఖ్యమంత్రులను చూసాము. 1961 నుంచి రాజకీయాల్లో ఉంది మా కుటుంబం. ఇంత దారుణంగా ప్రతిపక్షాలను అణిచివేయాలనే ఉద్దేశంతో పోలీసులందరినీ మోహరించి ఈ విధమైనటువంటివి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎంతమంది పోలీసులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. అయితే ఇటు మనం చూడవచ్చు, ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇటు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఇక్కడ లేసే పరిస్థితి లేదని కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి, ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరోపక్క లాఠీ చార్జీలు కూడా తన చేతికి గాయమైనట్లు కూడా ఆయన చూపించడం జరిగింది. ఈ యొక్క గాయానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి 4th టౌన్ సిఐ ఇక్కడ లాఠీ చార్జ్ చేయడంతోనే ఆయన చేతికి గాయమైందని, ప్రజాస్వామ్యంలో ఇక నాయకులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వారు ప్రజాస్వామ్యంలోకి రాకూడదా, తిరగకూడదా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు మొత్తం మీద ఈ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి వద్ద, ఈ యొక్క ప్రాంతంలో మినీ బైపాస్ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి, టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? కోవూరు మండలం ప్రసన్న కుమార్ రెడ్డి విషయం. ఇది మరీ అరాచకం అండి. ఎమ్మెల్యే గారిని కొట్టడం ఏంటండి, చాలా అరాచకం. ఇది చాలా తప్పు. ఇది అసలు పోలీసులే ఎంత టైప్ చేయడం అనేది ఏ విధంగా అనేది, ఆ సిఐ గారు పోలీసు గారిని కొట్టడం ఏంది, ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ జరిగినటువంటి లాఠీ చార్జ్ ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా వైసీపీ నేతలు ఖండిస్తూ ఉన్నారు. అయితే ఈ ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నాయకులు కూడా చాలా మంది ఈ యొక్క లాఠీ చార్జ్లో ప్రసన్న కుమార్ రెడ్డి కూడా గాయమైనట్లు కూడా మనం చూడటం జరిగింది. ఏమంటారు సార్? ఇది చాలా అరాచకం. ఎలా ఉందండి ఈ రాజ్యము? ఎవరో నక్సలేట్లు, ఉగ్రవాదులు, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు కూడా మనం ఇక్కడ స్థావరాలు ఇచ్చి చేస్తున్నారు. అలాంటిది మన 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 నెల్లూరులో ఇంత అరాచకానికి చోటు చేసుకోవడం అనేది చాలా దారుణంగా ఉంది. ఎలా ఉందంటే సామాన్య మానవుడు నివసించే పరిస్థితి కాని రావట్లే. అదే ఇక్కడ నిదర్శనం. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక మాజీ మంత్రిని 6 సార్లు ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేసిన వాళ్ళని ఒక చేతి మీద ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కొట్టడం అనేది అసలు దారుణం. అదే లోకేష్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు, మేము జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు,
వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, రూలింగ్లో ఉండేవు. ఆ రోజు చేవం చుట్టుకుమనుకుంటా లోకేష్ గారు తిరిగారు ఇదే నెల్లూరులో. ఈ రోజు జగన్ వచ్చినప్పుడు మీకు ఎందుకింత కక్ష, ఎందుకింత దారుణం, భయం? జగన్ కానీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ రోజు ఒక మాట చెప్తున్నాం, ఒక మాజీ మంత్రికి సామాన్య ప్రజలకి ప్రజాస్వామ్యంలో ఏముంటుంది? రాబోయే రోజుల్లో ఇవన్నీ కలిసి ఈ కార్యకర్తలు నాయకుల కోసం కొట్టి కనీసం మళ్ళీ మొన్న పోయాడు చూడు జైలు చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఆయన గెత్తి పడుతుందని ఈ సభకు తెలియజేస్తూ ఒకటే చెప్తున్నాం, డిపార్ట్మెంట్ ఒకటే చెప్తున్నాం, మేము మీకు సహకరిస్తాం, మీరు మమ్మల్ని పైన చెయ్యొద్దు. ఒక చెయ్యేస్తే కొన్ని వేల లక్షల చేతులు అదే చెప్తున్నాం, తగ్గేది లేదని కూడా మళ్ళీ చెప్తున్నాం. జై జగన్ జై జగన్ అంటూ కూడా నినాదాలు చేస్తూ నగరం అంతా కూడా ఈ యొక్క మారుమోగుతా ఉంది. ఇక్కడ ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకోనున్నారు. అయితే ఇప్పటికైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి లేచేటువంటి ప్రసక్తే లేదు. తనకు జరిగినటువంటి ఆ యొక్క లాఠీ చార్జ్లో తనకు జరిగినటువంటి గాయాన్ని కూడా ఆయన చూపించడం జరిగింది. అయితే ఇక్కడ ఆ యొక్క ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే జరుగుతూ ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సురేందర్. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు కోవూరులోని ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరికొద్ది సేపట్లో ఇటు మాజీ సీఎం జగన్ ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా ర్యాలీకి చేరుకుంటున్నారు ఇటు కార్యకర్తలు. ప్రస్తుతం అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది.